వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు, ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన, డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈరోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. నమస్తే, మన గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెన్నేరు వద్ద పంట పొలాల్లోకి దూసుకు వెళ్లిన ఆర్టీసీ బస్సు. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో బస్సు అదుపు చేయలేకపోయిన డ్రైవర్. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు. సర్ప్ ప్రోగ్రాంపై జన సైనికులు అవగాహన పెంచుకుని స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించిన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్. రానున్న మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని జన సైనికులకు సూచన. రాజ్యసభ సభ్యుల అభ్యర్థులుగా ఎంపికైన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు. 3 రాజ్యసభ అభ్యర్థుల ప్రతిపాదన పత్రాలపై సంతకాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం తెన్నేరు గ్రామ పరిధిలో సోమవారం ఉదయం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు స్టీరింగ్ రాడ్ ఒక్కసారిగా విరగడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఘటనలో 3 ప్రయాణికులు గాయపడగా స్థానికులు మరియు అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లావు బాల్ టీపీ రాడ్లో కిట్లో లావు బాల్ టిఫిన్ అని చూడు దాంట్లో. నిలబడి
జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో విజయమే ప్రధాన అజెండాగా గుడివాడ జనసేన నాయకులు సమన్వయంతో పనిచేయాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బూరగడ్డ శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ కార్యక్రమంపై ఇప్పటికే డీఎల్పీ, డీఎల్ఓలకు అవగాహన కల్పించడం జరిగిందని, ఇరువురు సమన్వయం చేసుకుని ఓట్ల జాబితా విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారు. కొత్త కోట్లను ఎక్కించడం, ఓట్లు మార్పిడి సరిచూసుకోవడం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయిన రాజేష్, కందుల రావి, దాసరి మహేష్, కొదమల గంగాధర్ మరియు పలువురు జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపల్ ఎన్నికలకు కానీ జనసేన పార్టీ శ్రేణులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి, అలాగే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న సెన్సస్లో కానీ అవన్నీ కూడా జనసేన పార్టీ నాయకులు, అలాగే వీర మహిళలు, అదే బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అందరూ కూడా ఏదైతే ఈ ఎన్నిక ప్రక్రియలో వారు కూడా పాలు పంచుకుని మన యొక్క జనసేన పార్టీ ఓట్లని మనందరం కూడా భద్రపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన గత 10 రోజులుగా మనం జనసేన పార్టీ కార్యాలయంలో ఈ బిఎల్ఏల నియామకం గురించి అనేక సమావేశాలు నిర్వహించి ఆ బిఎల్ఏల యొక్క లిస్టులను కూడా ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. మన రేపు జూన్ 15 నుంచి జూలై 15వ తారీఖు వరకు కూడా నెల రోజుల పాటు ఈ బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఈ యొక్క ఓటర్ల సవరణ కార్యక్రమం చేయటం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన జనసేన పార్టీ మండల అధ్యక్షులు కానీ, పట్టణ అధ్యక్షులు కానీ అందరూ కూడా అప్రమత్తమై ఏదైతే ఈ యొక్క బిఎల్ఓలతో సమన్వయపరుచుకుని మన బిఎల్ఏల్ని గ్రామాల్లో కానీ, అలాగే వార్డుల్లో కానీ ఈ బిఎల్ఏలు అందరూ కూడా బిఎల్ఓలతో పాటు ఇంటింటికి తిరిగి మన యొక్క ఓట్ల యొక్క సవరణ కార్యక్రమంలో మన ఓట్లన్నీ కూడా జాగ్రత్తగా ఉండేటట్టు, అలాగే ఓట్లు ఏమన్నా మార్పులు, ఏమన్నా ఫోటో మార్పులు కానీ, అడ్రస్ మార్పులు కానీ అన్నీ ఉండి చూసుకుని ఆ బిఎల్ఏలతో సమన్వయం చేసుకోవాలని చెప్పి మనందరం కూడా విజ్ఞప్తి చేస్తూ, అలాగే ఇది మనకి ఈ నెల రోజుల పాటు పరీక్షా సమయం. ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ అయినా స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధంగా ఉండి ప్రతి కార్యకర్త కూడా రేపు నాయకుడిగా ఎదిగే అవకాశం మనందరికీ కూడా ఈ జనసేన పార్టీ ద్వారా కలుగుతుంది. కాబట్టి మన ఓటులను మనం భద్రపరచుకోవాలి. అలాగే మన యొక్క ఈ గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్ని నాయకులుగా, బిఎల్ఏలుగా, బూత్ ఇన్ఛార్జీలుగా ఇవన్నీ కూడా మనం చేసుకుని రేపొద్దున ఎన్నికలకి సిద్ధంగా ఉండాలి. అలాగే ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మన మీద మన యొక్క ఓట్లని కూడా తీసివేసే కుట్రల్లో భాగంగా జరుగుతున్నాయని చెప్పి మనందరికీ కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా మన యొక్క బిఎల్ఏలు అందరూ కూడా సన్నద్ధంగా ఉండి మన యొక్క ఓట్లని మనందరం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన ఆర్డీఓ ఆఫీసులో అనేక సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. జనసేన పార్టీ తరఫున మన నాయకులందరూ కూడా హాజరవుతున్నారు. కాబట్టి ముఖ్యంగా నేను చేసేది ఏంటంటే, ఏదైతే పట్టణాధ్యక్షులు కానీ, మండలాధ్యక్షులు, అలాగే బూత్ ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా రేపు జూన్ 15 నుంచి జూలై 15 వరకు జరిగే ఏదైతే సవరణ కార్యక్రమాలు ఉన్నాయో ఈ యొక్క కార్యక్రమాలందరూ కూడా జనసేన పార్టీ తరఫున సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మనందరం కూడా జనసేన పార్టీని గుడివాడ నియోజకవర్గంలో బలోపేతం చేసే దిశగా మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళి ప్రసిద్ధంగా మన అందరం కూడా దాని యొక్క బిఎల్ఏలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ,
మన స్థానిక సంస్థల్లో జనసేన పార్టీ యొక్క హక్కుల్ని, జనసేన పార్టీ యొక్క వాటా రావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా మన గౌరవ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారి ద్వారా మనం అన్నీ కూడా తీసుకుని మండలాల్లో కానీ పట్టణాల్లో కానీ జరుగు ఎన్నికలకు జనసేన పూర్తి సన్నద్ధంగా గుడివాడ నియోజకవర్గంలో ఉందని తెలియజేస్తూ వారు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి మండలాధ్యక్షులు, పట్టణాధ్యక్షులు కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ జనసేన ఆఫీస్ యందు మా బోరగడ్డ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జరగబోయే రేపు మున్సిపల్ ఎలక్షన్లు కానీ, పంచాయతీ ఎలక్షన్లు కానీ వాటి కోసమని మేము నెల నెల ఆర్డీఓ ఆఫీస్కి వాళ్ళు పిలవడం జరుగుతుంది. ఆ మీటింగ్లకి మేము పాల్గొనడం జరుగుతుంది మా పార్టీ తరఫున. అట్లాగే కొత్తగా 18 ఏళ్ళు నిండిన ఓటర్స్ కానీ, వాళ్ళకు ఓటేచ్చేటట్టు మన జనసేన కార్యకర్తలు, నాయకులు ఎక్కడ 18 ఏళ్ళు నిండిన యూత్ ఉన్నారో వాళ్ళకి ఓటు కల్పిస్తూ, అట్లాగే కొంతమంది వార్డుల వారీగా టిట్కో ఇళ్ళకు కానీ, దొండపాడు కాలనీ అట్లాగే వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓట్లు కూడా మనకి వచ్చేటట్టు జాగ్రత్తలు తీసుకొని మనమందరం మన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి పంచాయతీ ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎలక్షన్లో కానీ మన పార్టీ దిగ్విజయంగా మనకు వచ్చిన వాటాన్ని సద్వినియోగం చేసుకొని మన నాయకులు కానీ, అట్లా ప్రెసిడెంట్లు కానీ, వార్డు ఇన్ఛార్జీలు కానీ, వార్డు కౌన్సిలర్లు కానీ గెలిపించుకోవడానికి మనం అందరం సాయశక్తులుగా పనిచేసి పార్టీని విజయ దశగా పవన్ కళ్యాణ్ విజయం కోసం, అట్లాగే గుడివాడ నియోజకవర్గంలో బోరగడ్డ శ్రీకాంత్ గారి విజయం కోసం ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి మేమందరం పనిచేస్తామని సమన్వయంగా తెలియజేస్తున్నాం. జై. అందరికీ నమస్కారం. ఇది కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టిన ఈ సర్ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులకి మరియు కార్యకర్తలకి అవగాహన కల్పించడానికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా గుడివాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఓటర్ జాబితా అనేది ఎన్నికలకి చాలా ముఖ్యమైన విషయం. ఆ కార్యక్రమంలో, ఈ సర్ కార్యక్రమంలో మన కార్యకర్తలు కానీ, ఆ బూత్ లెవెల్ ఏజెంట్స్ అందరూ కూడా మన పార్టీ ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళు ఉండేటట్టు చూసుకుని అనర్హత ఓటర్ల జాబితా ఓటర్లని అందులో నుంచి రిమూవ్ చేసేలా జాగ్రత్త పడాలని కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఇదిగా జనసేన పార్టీని నడుపుతున్నారు. అందుకని ప్రతి కార్యకర్త చాలా విలువ మనకి. అందుకని వాళ్ళందరూ ఉండేటట్టుగా చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భాగస్వామ్యం కూటమి పార్టీ నాయకత్వంలో మరి మొట్టమొదటిగా ఈ యొక్క ఏదైతే నియోజకవర్గంలో ప్రజలు అట్లాగే పార్టీ శ్రేణులు సూచనలు చేస్తున్న నియోజకవర్గ పార్టీ నుంచి మరి ఇవాళ మనం ఏదైతే అహంకారానికి, ఏదైతే నియంతృత్వానికి వ్యతిరేకంగా ఏదైతే పవనిజాన్ని నిర్మించాల్సిన బాధ్యతల్లో నుంచి ఇవాళ పార్టీ శ్రేణులు మరింత చాకచక్యంగా రాబోయే పంచాయతీలకి అట్లాగే మున్సిపాలిటీలకి శ్రేణుల్ని సమయత్తం చేయాల్సిన అవసరతని గుర్తిస్తూ మరి ఇవాళ అధ్యక్షత నియోజకవర్గ శ్రీకాంత్ గారి నాయకత్వంలో జరుగుతున్న ఈ యొక్క కసరత్తుని బాధ్యతతో తీసుకొని ఏ సమాజాన్ని అయితే మనం నిర్మించాలని కోరుకున్నారో పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని, దాన్ని బలోపేతం చేయడం కోసం మరి గుడివాడ నియోజకవర్గానికి శ్రేణులు సమాయత్తం కావాలని సందర్భంగా కోరుకుంటూ, మరి పాత కొత్త నాయకత్వం ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని ఆ ఆలోచనని మరి బిఎల్ఓలుగా మనం పాత్ర వహించడం కోసం శ్రేణుల్ని, ఓటర్లని మరి సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ జనసేన పార్టీ ఆఫీసులో శ్రీకాంత్ గారి అధ్యక్షతన సమావేశం ఏర్పడడం జరిగింది. రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లో అలాగే మున్సిపల్ ఎలక్షన్లో మేము బలంగా పోటీ చేసి నిలబడతామని, సార్
ప్రక్రియ జరిగి జూన్ 15 నుంచి జూలై 15 వరకు ఈ కార్యక్రమం మేము కూడా బిఎల్ఓలతో తిరుగుతూ జనసేన ఓటర్లని ఎక్కడ ఓటు పోకుండా అందరినీ చైతన్యపరుస్తూ వాళ్ళతో వెంకట పార్టిసిపేట్ చేసి ఓట్లు పోకుండా జాగ్రత్త తీసుకుంటాము. రాబోయే ఎలక్షన్లో పంచాయతీ ఎలక్షన్లో గొడ్లెల మండలం తరఫున మా వాటా జనసేన తరఫున వచ్చే వాటా కింద మేము పోటీ చేసి ఖచ్చితంగా గెలుస్తామని ఇటు గుడివాడ ఇన్ఛార్జ్ అయిన శ్రీకాంత్ గారికి, మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి మేము మాటిస్తున్నాము. ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సభ్యుల అభ్యర్థులుగా ఎంపికైన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ అమరావతిలో తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అమరావతిలోని అసెంబ్లీ భవనంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన పలువురు నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొని ప్రతిపాదకులుగా సంతకాలు చేశారు. రాజ్యసభ అభ్యర్థి సానా సతీష్ 2 సెట్ల నామినేషన్లు సమర్పించగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, పంతం వెంకటేశ్వరరావు, నానాజీ, తంగిరాల సౌమ్య ప్రతిపాదకులుగా వ్యవహరించారు. అదేవిధంగా భాష్యం రామకృష్ణ 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేలు బి రామాంజనేయులు, కొలిశెట్టి శ్రీనివాస్, శ్రీరామ్ తాతయ్య సంతకాలు చేశారు. చింతకాయల విజయ్ కూడా 2 సెట్ల నామినేషన్లు సమర్పించగా మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, సుందరపు విజయ్ కుమార్, బోడే ప్రసాద్ ప్రతిపాదకులుగా వ్యవహరించారు. ఇటీవల గుడివాడ రూరల్ దొండపాడు గ్రామంలో మరణించిన కీర్తిశేషులు గుత్తా సుశీలాదేవి జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు గుత్తా నటరాజన్, సూర్యప్రకాష్ రావుల సహకారంతో దొండపాడు గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా సుమారు ₹1,00,000 వ్యయంతో పండ్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సుశీలాదేవి కుటుంబ సభ్యులు పాల్గొని గ్రామ పెద్దలతో కలిసి స్వయంగా మొక్కలు నాటారు. మొక్కలు నరికివేయడం, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంలోని సమతుల్యత దెబ్బతిని సకాలంలో వర్షాలు కురవక రైతులు అనేక ఇబ్బందులు రావడమే కాకుండా
క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు సోకి ప్రజలు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని దీనిని దృష్టిలో ఉంచుకొని తమ తల్లి అంతిమయాత్రలో భాగంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో సుమారు 3 లక్షల మట్టి పాత్రల్లో వినియోగించడం జరిగిందని గుత్తా నటరాజన్ సూర్యప్రకాష్ రావులు అన్నారు. ఈ కార్యక్రమంలో సుశీలాదేవి కుటుంబ సభ్యులు హిమబిందు, సంయుక్త, వైవి మురళీకృష్ణ, తాహిర్ బాషా తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఎవరు తింటారు కదా కొన్ని అంటే మామూలు మొక్కలు కాకుండా అందరూ అంటారు మీరు ఇక్కడ పెడితే ఎవరు కాపలాగా వేస్తారన్నారు. అలా కాదు, ఎవరు తిన్నా పర్లేదు, ఇట్ డజంట్ మ్యాటర్ అది. సో అందుకే యాక్చువల్ కొన్ని అదే పక్షులు కానీ మనుషులు కానీ ఇప్పుడు పిల్లలు బోల్డ్ మంది తిరుగుతూ ఉంటారు, అందరికీ అందరూ తినడమే కదా, ఎవరొకళ్ళు తింటారు కదా. సో యా, సో రోడ్డు బారితో కూడా పెడుతున్నాం పూల మొక్కలు. అంటే ఈ ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళం. సో ఇప్పుడు చూస్తే మీరు కాలం ఇదే కాలంలో మేము చిన్నప్పుడు ఆడుకున్నాం. ఇప్పుడు చూస్తే కాలు కూడా పెట్టలేము అనమాట. ఈ ప్లాస్టిక్ కానీ లేకపోతే అది పంట కాలం కంటే డ్రైనేజ్ కాలం అయిపోయింది. మరి ఈ నీళ్ళు ఎలా ఎంత చెరువులోకి వెళ్ళినా కానీ మరి తాగడం ఎలా తాగుతున్నారో, ఎంత ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రాసెస్ చేసి తాగినా ఈ ప్లాస్టిక్ కానీ అంతా అక్కడికి వెళ్తుంది కదా ఏది చెరువులోకి. సో అది మరి గవర్నమెంట్గా కానీ లేదా ప్రజల్లో కానీ ఏదైనా చైతన్యం వస్తే కానీ ఇది ఆపలేరు. మీరు పొలం వెళ్తే ఇప్పుడు పొలంలో మట్టి కంటే ఎక్కువ కనిపిస్తుంది. మీరు చూడండి, ఇప్పుడు ఈ రోడ్లో నాకు బాగా గుర్తు, ఈ రోడ్లో వెళ్తా అంటే అంత నల్లగా ఉండేది అసలు మట్టి. అసలు అలాగే ఇప్పుడు ఈ రోడ్లో వెళ్తా అంటే మాకు నల్లగా ఉండేది అసలు. ఇప్పుడు ఆ నేలలో నలుపు కనపడలేదు. మీరు చూస్తే చూడండి, అసలు ఇదే మీరు మా పొలం కిందకి వెళ్ళి కనపడినా మీకు అదే కనపడుతుంది. అంత ప్లాస్టిక్ తప్ప పొలంలో నేలతో పాటు ప్లాస్టిక్ ఎక్కువైపోయింది. సో మార్పించడం అంటే ఐ థింక్ ప్లాస్టిక్ అయితే బ్యాన్ చేయాలి, లేకపోతే ప్రాసెసింగ్ చేయాలి. ఇది అన్నీ ప్లాస్టిక్ అంతా ఎక్కడో చోటు కలెక్ట్ చేసేంత చేయకపోతే ఇది చాలా డేంజర్. ఇంకా మీరు భోజనాల్లో కూడా ఇప్పుడు 300, ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 2500, 3000 దాకా అయ్యారు. యా, అంటే మామూలుగా ఒక ఫంక్షన్కి అంత అయితే మీరు అన్ని సీసాలు తీసుకుని రోడ్డు అంతా పారేసుకుంటూ వెళ్తారు కదా. అయితే మేము కలెక్ట్ చేసిన ఎక్కడ పారేస్తారండి? కలెక్ట్ చేసిన భూమి అది మా కాలంలో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తే మళ్ళీ పొలాల్లోకి వెళ్తే మీరు చూస్తే మీరు స్టాట్స్ చూసారు వల్ల ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి డిస్ట్రిక్ట్లో నేను ఒకసారి చదివాను. ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఇది ఒకటి కాదు, ఏ డిస్ట్రిక్ట్లో చూసినా మీరు అన్ని డిస్ట్రిక్ట్లోనూ క్యాన్సర్ హైయెస్ట్ డెత్ రీజన్ అనమాట. ఇది హెల్త్ ఇష్యూస్లో. సో ఆ విధంగా చూస్తే మరి అయితే ఎందుకు అవుతుంది అనేది తెలియాలి కదా గవర్నమెంట్కి కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే హూ ఆర్ ఇట్ ఈస్. సో అది ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. బట్ అది చేయకుండా ఏం చేసినా ఉపయోగం లేదు. నిన్న మట్టి గ్లాసుల్లో మజ్జిగ, మా మట్టి గ్లాసులో మంచినీళ్ళు గారి ఆధ్వర్యంలో మంచినీళ్ళు రాజు గారు వాటిని పర్చేజ్ చేసి చేశారు. సో ఇచ్చారు అంత ఎవరు. ఈ మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈ యొక్క కార్యక్రమం మన నటరాజన్ గారి అమ్మగారి మన కాలం చేయటం వల్ల ఆ సందర్భంగా ఈ యొక్క వాళ్ళ ఇంట్లో ఈ దినం కార్యక్రమం జరగడం జరిగింది. వాళ్ళ అమ్మగారు కార్యక్రమానికి ముందే ఈ పర్యావరణ దినోత్సవం వచ్చింది. ఆ సందర్భంగా నటరాజన్ గారు మంచి హృదయంతో ఒక తల్లిని వాళ్ళ బిళ్ళలు ఎలా చూసుకుంటారు, ఒక పళ్ళు కాసే చెట్లు కానించి ఒక తల్లిదండ్రులను ఎలా పెంచుకుంటాం మన ఇళ్లలో అన్ని రకాల పళ్ళు తీసుకొచ్చి తల్లిదండ్రులు తినిపిస్తూ ఉంటాం వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అదే కాన్సెప్ట్తో నటరాజన్ గారు మన వాడకట్లో మన యొక్క ఈ దొండపడనే ఈ గ్రామంలో పిల్లలు తింటాకని అట్లా పక్షులు కూడా ఆహారం లేక ఈ పక్షులు విలువలు ఆడిపోతున్నాయి. ఎవరు కూడా ఆహారం పెట్టే ఆలోచన లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆహారం తెచ్చుకోవడం, క్యారీ బ్యాగ్లో మూటలు కట్టి పారేసేయటం, కనీసం పశువులు కానీ ఏదైనా కానీ ఆహారం దొరకట్లేదు. అట్లాగే స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ ఏదైనా చెట్టు కాయ కూర్చుందంటే కాయలు కాసి చెట్లే పెట్టట్లేదు. ఆ ఆలోచనతో నటరాజన్ గారు ఒక మంచి ఆలోచనతో వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థంగా దాదాపు ఒక 150 చెట్ల వరకు తీసుకొచ్చి పళ్ళు కాసే చెట్లు, అట్లాగే మామిడి అని, సీతాఫలని అన్ని రకరకాలైన మనకి ఎన్ని పళ్ళు ఉండే అన్ని పళ్ళు కాసే చెట్లు పెడతాం జరిగింది. ఇప్పుడు దానికి మనందరం కూడా సహకరించి మన దారేపే వాళ్ళందరం కూడా ఆ చెట్లు శుభ్రం చూసుకోవడం, వాటిని నీళ్లు పోయటం, వాటిని యొక్క సంరక్షించుకుంటా, అట్లాగే ప్రభుత్వం కూడా ఏంటంటే ఇప్పుడు డ్రింకులే వస్తున్నాయి ప్లాస్టిక్ బాటిల్లో. ఇదివరకే గాజు సీసాలు వచ్చాయి మన చిన్నప్పుడు.
అవి చాలా ఆరోగ్యంగా ఉండేవి. ఇప్పుడు ప్లాస్టిక్ రావటం, ఆ డ్రింక్ తాగటం, ఆ సీసా పారేయటం, అది డ్రైనేజీలోకి వెళ్ళి, డ్రైనేజీలోంచి చాలలోకి వెళ్ళి, చాల నుంచి కాలువలోకి వెళ్ళి, అదంటే ఉండకొందికి మనకి అంత కలుషితం అయిపోతుంది. చాలా ఇవాళ ఆరోగ్యమైన పంట పండే ఆలోచన ఉండట్లేదు. గట్ల మీద ఎవరు కాయగూరలు పండించుకున్నాం, కాయగూరలు కూడా పండట్లేదు. నా పేరు గుత్తా సూర్యప్రకాశ్రావు అండి. అమ్మ చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థం చేస్తున్నాం. ఇవన్నీ కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం చేస్తున్నాం. మొన్న బ్యాంక్ వెళ్తే ఊళ్ళోకి లైక్ అక్కడ వేడికిపోయిన వాటర్ బాటిల్స్ వ్యాన్ చూసాను. అది వాటర్ బాటిల్స్ దాంట్లో థమ్స్అప్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ తెచ్చి ఏం చేస్తున్నారు, ఫ్రిడ్జ్లో పెట్టి మేము చాలా చల్లమైన డ్రింక్ తాగుతున్నాం అనుకుంటున్నారు. కానీ అక్కడ తెలవంది ఏంటంటే వేడెక్కినప్పుడు ఏమవుతుంది, కార్సినోజన్స్ ఆల్రెడీ డిజాల్వ్ అయిపోయినాయి. కార్సినోజన్స్ డిజాల్వ్ అయినప్పుడు ఏమైంది, మనకు అదే వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. అది అందరికీ తెలియదు. చల్లటి వాటర్ తాగుతున్నాం అనుకున్నా, చల్లదానికి కానీ ముందలే వ్యాన్లు వేడెక్కిపోయి వస్తున్నాయి ఎండలో, అసలు మిట్ట మధ్యాహ్నం. మరి అవి కూడా ఆలోచించాలి. పూర్వం నా చిన్నప్పుడు మీ మనుషులు వచ్చినప్పుడు తాబేటికాయలు ఇటుతో తిరిగేవి. తాబేటికాయలు ఎంత చల్లగా ఉండేది, రెండింటికి వెళ్ళినా చల్లగా ఉండేది తాబేటికాయ నీళ్ళు. ఫ్రిడ్జ్ బంద్ చేసేది కాదు. మరి తాబేటికాయలు కనబడతలే, అక్కడ కోజాలు కనబడతలే, ప్లాస్టిక్. మరి పూర్వం జరిగిన తాబేటికాయలు ఇవన్నీ తెచ్చుకోవాలి, మళ్ళీ వాటికి అలవాటు పడాలి. ఇంకా అవి మారినప్పుడు కష్టం ఎంత చేసినా. ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో స్కూల్, ఫాస్ట్ డిసిప్లిన్, బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ, ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్: పి లవకుమార్, ఎంఈ, చెన్నై; పి సుభాష్, ఎంఎస్, యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. వార్తల్లోకి తిరిగి స్వాగతం. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం లంకపల్లిలో ఎన్టీపీసీ రోటరీ ఇంటర్నేషనల్ సౌజన్యంతో 36 లక్షల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలును ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా మాట్లాడుతూ సామాజిక అవసరాలకు ఉపయోగపడే ఈ హాలు నిర్మాణం అభినందనీయమని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ బాలశౌరి అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. గత 24 నెలల్లో 390 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఎంపీ వల్లభనేని బాలశౌరి మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి మౌలిక వసతుల నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని, పామర్రు నియోజకవర్గంలో అవసరమైన అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. రోటరీ క్లబ్ వారిని మొట్టమొదటిగా నా హృదయపూర్వకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా ఉన్నా. ఎందుకంటే చాలా కమ్యూనిటీ హాల్స్ మచిలీపట్నం పార్లమెంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. కానీ రోటరీ వాళ్ళు కట్టినటువంటి కన్స్ట్రక్షన్ చాలా చక్కగా, ఎటువంటి నిధులు దుర్వినియోగం చేయకుండా కడుతున్నారు.
36 లక్షలకి ఒక బ్రహ్మాండమైనటువంటి కమ్యూనిటీ హాల్ కట్టడం నిజంగా వాళ్ళని అభినందిస్తూ లంకపల్లి గ్రామస్తులు కూడా చాలా అదృష్టవంతులని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మన మచిలీపట్నం పార్లమెంట్లో గత 5 సంవత్సరాలుగా నేను పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాను. మరలా ఈ టర్మ్లో కూడా ఈ 2 సంవత్సరాల నుంచి మీకు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. మీ అందరికీ తెలుసు పార్లమెంటు పరిధిలో ఎక్కడెక్కడ హాల్స్ కావాలో స్థానిక పెద్దల యొక్క రిక్వెస్టుల మేరకు మరి కేంద్రం నుంచి అనేక సంవత్సరాల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొస్తా ఉన్నాం. దాదాపు నాకు తెలిసి 5 సంవత్సరాల్లో ఒక 40-50 కమ్యూనిటీ హాల్స్ ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో కన్స్ట్రక్షన్ చేశామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా ఈ పార్లమెంట్ అసెంబ్లీ నోటేమట ఆ మాట అనట్లా. కానీ నేను ఏమంటున్నానంటే ఎన్నికలప్పుడు ఎన్నికల స్టంట్లు చేసుకోండి, ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఎన్నికల సంగ్రామంలో ప్రజాక్షేత్రంలో చూసుకుందాం. కానీ ప్రతిరోజు ఎన్నికల వాతావరణం, ప్రతిరోజు హడావిడి, సోషల్ మీడియాలో ఏదో ఒక యుద్ధ వాతావరణం, వర్గ వాతావరణం, విపక్ష వాతావరణం, లేకపోతే ఇంకేమిటంటారు సరే కులాల మధ్య కుంపట్లు, వర్గాలు, విద్వేషాలు రెచ్చగొట్టి గ్రామాల్లో అలజడి సృష్టించొద్దని నేను తెలియజేస్తున్నా. మహిళలు కోరుకునేది ఏమిటి? ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రానికి ఆ ఇంట్లో ఆ కుటుంబ పెద్ద డబ్బులు తీసుకురావాలి. ఆ మహిళ ఆ డబ్బులు తీసుకొని ఇంట్లో పొదుపు చేసుకోవాలి, ఇంటి ఖర్చులు చూసుకోవాలి. ఈరోజు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంది, బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంది, పెట్టుబడులు తీసుకోవాల్సిన ఉద్యోగ అవకాశాలు కలవ ఇంత జరుగుతుంది. సో నేను కూడా ప్రతిపక్షానికి తెలియజేసేది ఏంటంటే సమయం ఉంది, రాజకీయాలు చేయడానికి సమయం ఉంది. లేదు రోజు రాజకీయం చేద్దామంటే మీకు కూడా నేను సమయం కేటాయిస్తాను. రాజకీయాలు చేయడానికి కూడా ప్రత్యేక సమయం ఇస్తా. ఆ సమయంలో ఎలా అయితే స్కూల్లో 8 పీరియడ్లు అయిన తర్వాత ఆటల పీరియడ్ 9వ పీరియడ్ ఇస్తారు, ఆటలాడుకోండి వెళ్ళి అని. అలాగే మీకు కూడా అభివృద్ధికి నేను పూర్తి దాదాపుగా 20 గంటల సమయం కేటాయించి మీకు 1/4 గంట కేటాయిస్తాను. మీరు నా కోసం 24 గంటలు కేటాయిస్తున్నారుగా, నేను మీకు 1/4 గంట కేటాయిస్తాను. తద్వారా ఆ 1/4 గంటలో మీకు కావాల్సిన సమాధానాలు చెప్తా, రాజకీయం మాట్లాడతా, మీకు ఎలా కావాలంటే అలా మీరు అట్టంటే నేను అట్టున్నారు అనగలనని కూడా మీకు తెలుసు. మరి ఆ రకంగా మరి ఆలోచన చేసి ముందడిగేయండి. లేదు మేము ఇలాగే ఉంటాం, అచ్చోసిన డాష్ లాగా ఉంటాం అనుకుంటే మాత్రం అదే రకంగా దానికి తగ్గట్టుగా ఆ ఆంబోతులకు కళ్ళం వేయటం కూడా నాకు తెలుసు అని కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమం లంకపల్లి గ్రామస్తులందరికీ కూడా అంకితం చేస్తున్నాం. కమ్యూనిటీ హాల్ చక్కగా ఎట్లా ఇంట్లో చక్కగా చిన్న చిన్న కార్యక్రమాలు, పెళ్లి కార్యక్రమాలు, ఓణీల కార్యక్రమాలు, పుట్టినరోజు కార్యక్రమాలు చక్కగా చేసుకోవడానికి బ్రహ్మాండంగా కార్పొరేట్ స్థాయిలో ఈరోజు నేను నిలబడ్డ ఈ టైల్స్ చూస్తుంటే నాకు తెలిసి గొప్ప గొప్ప ఇళ్ళ దగ్గర ఉంటాయి ఇలాంటి టైల్స్. మరి అలాంటి టైల్స్తో సుందరకరంగా బ్రహ్మాండంగా చూడండి, కలెక్టర్ ఆఫీస్ లాగా ఈ పిల్లర్స్ కూడా ఇంత హైట్ వేసుకొని ఇంత చక్కగా రోటరీ వారు కట్టిన విధానం మనస్ఫూర్తిగా ప్రేమతో కట్టారు. ఎందుకంటే ప్రభుత్వం నచ్చి ఈ ప్రభుత్వంపై మెచ్చి ఇట్లాంటి మంచి కార్యక్రమం చేయాలని ఒక సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంచివారు ఉంటే అంతా మంచి జరుగుతున్నట్టుగా అందరూ తలో చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. కార్యక్రమాన్ని సహకరించిన మరి ఎన్టీపీసీ వారికి, అదేవిధంగా చక్కగా చేసిన రోటరీ వారికి, ముఖ్య అతిథిగా వచ్చి దీన్ని ప్రారంభం చేసిన బాలశౌరి ఎంపీ గారికి, అదేవిధంగా కార్యక్రమం చేసిన నాయకులు, కూటమి నాయకులు, మరి ముఖ్యంగా గ్రామ పెద్దలు, మరి ముఖ్యంగా ప్రజాక్షేత్రంలో ఉన్న ప్రజలందరికీ, మరి ముఖ్యంగా మీడియా సోదరులు, పోలీసు మిత్రులందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారం. ఇటీవల గుడివాడ రూరల్ దొండపాడు గ్రామంలో మరణించిన కీర్తిశేషులు గుత్తా సుశీలాదేవి జ్ఞాపకార్థం ఆమె కుటుంబ సభ్యులు గుత్తా నటరాజన్, సూర్యప్రకాష్ రావుల సహకారంతో దొండపాడు గ్రామంలోని రోడ్డుకు ఇరువైపులా సుమారు ₹1,00,000 వ్యయంతో పండ్ల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సుశీలాదేవి కుటుంబ సభ్యులు పాల్గొని గ్రామ పెద్దలతో కలిసి స్వయంగా మొక్కలు నాటారు. మొక్కలు నరికివేయడం, ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణంలోని సమతుల్యత దెబ్బతిని సకాలంలో వర్షాలు కురవక రైతులు అనేక ఇబ్బందులు రావడమే కాకుండా క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు సోకి ప్రజలు ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని తమ తల్లి అంతిమయాత్రలో భాగంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో సుమారు 3 లక్షల మట్టి పాత్రల్లో వినియోగించడం జరిగిందని గుత్తా నటరాజన్, సూర్యప్రకాష్ రావులు అన్నారు. ఈ కార్యక్రమంలో సుశీలాదేవి కుటుంబ సభ్యులు హిమబిందు, సంయుక్త, వైవి మురళీకృష్ణ, తాహిర్ బాషా తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ఎవరు తింటారు కదా కొన్ని, అంటే మామూలు మొక్కలు కాకుండా అందరూ అంటారు మీరు ఇక్కడ పెడితే ఎవరు కాపలాగా వేస్తారన్నారు. అలా కాదు, ఎవరు తిన్నా పర్లేదు, ఇట్ డజంట్ మ్యాటర్. అది సో అందుకే యాక్చువల్ కొన్ని అదే పక్షులు కానీ మనుషులు కానీ ఇప్పుడు పిల్లలు బోల్మని తిరుగుతూ ఉంటారు, అందరికీ అందరూ తినడమే కదా, ఎవరొకళ్ళు తింటారు కదా. సో యా, సో
సో రోడ్డు వారితో కూడా పెడుతున్నాం పూల మొక్కలు. అంటే ఈ ఊర్లో పుట్టి పెరిగిన వాళ్ళం. సో ఇప్పుడు చూస్తే మీరు కాలం ఇదే కాలంలో మేము చిన్నప్పుడు ఆడుకున్నాం. ఇప్పుడు చూస్తే కాలు కూడా పెట్టలేం అనమాట. ఈ ప్లాస్టిక్ కానీ లేకపోతే అది పంట కాలం కంటే డ్రైనేజ్ కాలం అయిపోయింది. మరి ఈ నీళ్ళు ఎలా ఎంత చెరువులోకి వెళ్ళినా కానీ మరి తాగడం ఎలా తాగుతున్నారో, ఎంత ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రాసెస్ చేసి తాగినా ఈ ప్లాస్టిక్ కానీ అంతా అక్కడికి వెళ్తుంది కదా ఏది చెరువులోకి. సో అది మరి గవర్నమెంట్గా కానీ లేదా ప్రజల్లో కానీ ఏదైనా చైతన్యం వస్తే కానీ ఇది ఆపలేరు. మీ పొలం వెళ్తే ఇప్పుడు పొలంలో మట్టి కంటే ఏ ఎక్కువ కనిపిస్తుంది. మీరు చూడండి ఇప్పుడు ఈ రోడ్లు నాకు బాగా గుర్తు. ఈ రోడ్లు వెళ్తామంటే అంత నల్లగా ఉండేది అసలు మట్టి. అసలు అలాగే ఇప్పుడు ఈ రోడ్లో వెళ్తామంటే ఈ రోడ్లో వెళ్తామంటే మాకు నల్లగా ఉండేది అసలు. ఆ నలుపు నేలలో నలుపునే కనపడలేదు. మీరు చూడండి అసలు ఇదే మీరు మా పొలం కిందకి వెళ్ళి కనపడినా మీకు అదే కనపడుతుంది. అంత ప్లాస్టిక్ తప్ప పొలంలో నేల అనేది నేలతో పాటు ప్లాస్టిక్ ఎక్కువైపోయింది. సో మార్పించడం అంటే ఐ థింక్ ప్లాస్టిక్ అయితే బ్యాన్ చేయాలి, లేకపోతే ప్రాసెసింగ్ చేయాలి. ఇది అన్నీ ప్లాస్టిక్ అంతా కూడా చోటు కలెక్ట్ చేసేంత చేయకపోతే ఇది చాలా డేంజర్. ఇంకా మీరు భోజనాల్లో కూడా ఇప్పుడు 300, ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ 2500, 3000 దాకా అయ్యారు. అంటే మామూలుగా ఫంక్షన్కి అంత అయితే మీరు అన్ని సీసాలు తీసుకుని రోడ్డు అంతా పారేసుకుంటూ వెళ్తారు కదా. అయితే మేము కలెక్ట్ చేసిన ఎక్కడ పారేస్తారు వాటిని? కలెక్ట్ చేసిన భూమి అది మా కాలంలో నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్తే మళ్ళీ పొలాల్లోకి వెళ్తే మీరు చూస్తే మీరు స్టాట్స్ చూసారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రతి డిస్ట్రిక్ట్లో నేను ఒకసారి చదివాను. ఎవ్రీ డిస్ట్రిక్ట్, ఇది ఒకటి కాదు, ఏ డిస్ట్రిక్ట్లో చూసినా మీరు అన్ని డిస్ట్రిక్ట్లోనూ క్యాన్సర్ హైయెస్ట్ డెత్ రీజన్ అనమాట. ఇది హెల్త్ ఇష్యూస్లో. సో ఆ విధంగా చూస్తే మరి అయితే ఎందుకు అవుతుంది అనేది తెలియాలి కదా గవర్నమెంట్కి కానీ, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ, లేకపోతే హూ ఆర్ ఇట్ ఈస్. సో అది ఇప్పుడు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. బట్ అది చేయకుండా ఏం చేసినా ఉపయోగం లేదు. నిన్న మట్టి గ్లాసుల్లో మజ్జిగ, మా మట్టి గ్లాసులో మంచినీళ్ళు గారి ఆధ్వర్యంలో మంచినీళ్ళు రాజు గారు వాటిని పర్చేజ్ చేసి ఇది చేశారు. సో ఇచ్చారు అంత ఎవరు. ఈ మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈ యొక్క కార్యక్రమం మన నటరాజన్ గారి అమ్మగారి మన కాలం చేయటం వల్ల ఆ సందర్భంగా ఈ యొక్క వాళ్ళ ఇంట్లో ఈ దినం కార్యక్రమం జరగడం జరిగింది. వాళ్ళ అమ్మగారు కార్యక్రమానికి ముందే ఈ పర్యావరణ దినోత్సవం వచ్చింది. ఆ సందర్భంగా నటరాజన్ గారు మంచి హృదయంతో ఒక తల్లిని వాళ్ళ బిళ్ళలు ఎలా చూసుకుంటారు, ఒక పళ్ళు కాసే చెట్లు కానించి ఒక తల్లిదండ్రులను ఎలా పెంచుకుంటాం మన ఇళ్లలో అన్ని రకాల పళ్ళు తీసుకొచ్చి తల్లిదండ్రులు తినిపిస్తూ ఉంటాం వాళ్ళు ఆరోగ్యంగా ఉండని చెప్పి అదే కాన్సెప్ట్తో నటరాజన్ గారు మన వాడకట్లో మన ఈ దొండపడనే ఈ గ్రామంలో పిల్లలు తింటాకని అట్లా పక్షులు కూడా ఆహారం లేక ఈ పక్షులు విలువలు ఆడిపోతున్నాయి. ఎవరు కూడా ఆహారం పెట్టే ఆలోచన లేదు. ప్రతి ఒక్కరు కూడా ఆహారం తెచ్చుకోవడం, క్యారీ బ్యాగ్లో మూటలు కట్టి పారేసేయటం, కనీసం పశువులు కానీ ఏదైనా కానీ ఆహారం దొరకట్లేదు. అట్లాగే స్కూల్కి వెళ్ళి పిల్లలు కానీ ఏదైనా ఒక చెట్టు కాయ కూర్చుందంటే కాయలు కాసి చెట్లే పెట్టట్లేదు. ఆ ఆలోచనతో నటరాజన్ గారు ఒక మంచి ఆలోచనతో వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థంగా దాదాపు ఒక 150 చెట్ల వరకు తీసుకొచ్చి పళ్ళు కాసే చెట్లు, అట్లాగే మామిడి అని, సీతాఫలని అన్ని రకరకాలైన మనకి ఎన్ని పళ్ళు ఉన్నాయి అన్ని పళ్ళు కాసే చెట్లు పెడతాం జరిగింది. ఇప్పుడు దానికి మనందరం కూడా సహకరించి మన దారేపే వాళ్ళందరం కూడా ఆ చెట్లు శుభ్రం చూసుకోవడం, వాటిని నీళ్లు పోయటం, వాటిని యొక్క సంరక్షించుకుంటా. అట్లాగే ప్రభుత్వం కూడా ఏంటంటే ఇప్పుడు డ్రింకులే వస్తున్నాయి ప్లాస్టిక్ బాటిల్లో. ఇదివరకే గాజు సీసాలు వచ్చాయి మన చిన్నప్పుడు, అవి చాలా ఆరోగ్యంగా ఉండేవి. ఇప్పుడు ప్లాస్టిక్ సీసాలు రావటం, ఆ డ్రింక్ తాగటం, ఆ సీసా పారేయటం, అది డ్రైనేజీలోకి వెళ్ళి డ్రైనేజీ నుంచి చాలలోకి వెళ్ళి చాల నుంచి కాలంలోకి వెళ్ళి అదంటే ఉండకొందికి మనకి అంత కలుషితం అయిపోతుంది. చాలా ఇవాళ ఆరోగ్యమైన పంట పండే ఆలోచన ఉండట్లేదు. గట్ల మీద ఎవరు కాయగూరలు పండించుకున్నాం, కాయగూరలు కూడా పండట్లేదు. నా పేరు గుత్తా సూర్యప్రకాశ్రావు అండి. అమ్మ చనిపోయిన తర్వాత జ్ఞాపకార్థం చేస్తున్నాం. ఇవన్నీ కొంచెం ఎంకరేజ్మెంట్ కోసం చేస్తున్నాం. మన బ్యాంక్ వెళ్తే ఊళ్ళోకి లైక్ అక్కడ వేడికి పోయిన వాటర్ బాటిల్స్ వ్యాన్ చూసాను. అది వాటర్ బాటిల్స్ కదా, దాంట్లో థమ్స్అప్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అవన్నీ తెచ్చి ఏం చేస్తున్నారు, ఫ్రిడ్జ్లో పెట్టి మేము చాలా చల్లదైన
డ్రింక్ తాగుతున్నాం అనుకుంటున్నారు. కానీ అక్కడ తెలవదు ఏంటంటే వేడెక్కినప్పుడు ఏమవుతుంది, కార్సినోజన్స్ ఆల్రెడీ డిజాల్వ్ అయిపోయినాయి. కార్సినోజన్స్ డిజాల్వ్ అయినప్పుడు ఏమైంది, మనకు అదే వస్తుంది, క్యాన్సర్ వస్తుంది. అది అందరికీ తెలియదు. చల్లటి వాటర్ తాగుతున్నాం అనుకున్నా, చల్లదానికి కానీ ముందలే వ్యాన్లు వేడెక్కిపోయి వస్తున్నాయి ఎండలు అసలు మిట్ట మధ్యాహ్నం. మరి అవి కూడా ఆలోచించాలి. పూర్వం నా చిన్నప్పుడు మీ మనుషులు వచ్చినప్పుడు తాబేటికాయలు ఇటుతో తిరిగేవి. తాబేటికాయలు ఎంత చల్లగా ఉండేది, రెండింటికి వెళ్ళినా చల్లగా ఉండేది తాబేటికాయ నీళ్ళు. ఫ్రిడ్జ్ బంద్ చేసేది కాదు. మరి తాబేటికాయలు కనబడతలే, అక్కడ కూజాలు కనబడతలే, ప్లాస్టిక్. మరి పూర్వం జరిగిన తాబేటికాయలు ఇవన్నీ తెచ్చుకోవాలి, మళ్ళీ వాటికి అలవాటు పడాలి. ఇంకా అవి మారినప్పుడు కష్టం ఎంత చేసినా. గుడివాడ శాసనసభ్యులు వెనిగండ్ల రాము సూచనల మేరకు ప్రతి ఒక్క నాయకుడు తోచిన పరిధిలో పలువురికి సహాయపడాలని పిలుపు ఇచ్చిన మేరకు 32 మరియు 33వ వార్డుల్లో జగన్నాథపురం మున్సిపల్ ప్రాథమిక పాఠశాలకు నేడు తెలుగుదేశం నాయకులు చందు శ్రీనివాసరావు, కోడూరు ప్రభు మరియు టీడీపీ నాయకుల సహకారంతో వంట సామాగ్రి అందజేయడం జరిగిందని కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ మజ్జాడ నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మూడెడ్ల శ్రీధర్, చిత్తా జల్లు నాని, సురేష్, అన్నపురెడ్డి కోటయ్య, ఎక్కల కిషోర్, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున 32, 33 వార్డులోనే ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లోని పిల్లలకి మరి వంట చేయడానికి వంట పాత్రలు, అట్లాగే కుక్కర్లు, ప్లేట్లు, గ్లాసులు లేవు అంటే మా యొక్క పార్టీ తరఫున మరి నాయకులు అయినటువంటి వార్డు నాయకులు అయినటువంటి మరి కోడూరు ప్రభు, అట్లాగే చందు శ్రీనివాసరావు గారు, మేమందరం కూడా కలిసి ఈ యొక్క వంట పాత్రలని మరి ఈ యొక్క కేంద్రాలకి ఇవ్వటం జరిగింది. ఈ రోజున ఇలాంటి పనులు మరి మా యొక్క ఎమ్మెల్యే గారు అయినటువంటి వెనిగండ్ల రాము గారి యొక్క ఆదేశాలతోని ఆదర్శంగా తీసుకొని అనేది చేయడం జరుగుతుంది. అంటే ప్రతి పని కూడా ప్రభుత్వం అనేది చేయలేదు, అన్ని పనులు ప్రభుత్వం చేయలేదు. కొన్నిటిలో అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువగా P4 అనే దాన్ని ప్రోత్సహిస్తుంది. P4 అంటే ఏంటంటే కొంతమంది ఉన్నవాళ్ళు, స్థిరపడి ఉన్నవాళ్ళు, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు కొంతమందిని దత్తత తీసుకొని వాళ్ళని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అనేది ప్రభుత్వం అనేది ప్లాన్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా కొన్ని వార్డులో కానీ చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అవి పెద్ద ఎక్కువేం సమస్యలు కాదు, కానీ దాని యొక్క సమస్య అనేది తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. సమస్య ఏమో చిన్నదే, కానీ తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది, ఇబ్బంది అనేది ఎక్కువగా ఉంటుంది. అవి మనం ఇక్కడ గమనించుకొని మరి ఇది చాలా చిన్న సహాయమే ఒక రకంగా, కానీ వీళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి వీటిలన్నిటిని కూడా ఇలా ప్రతి ఒక్కరూ కూడా మా ధనియాలపేటలో చేసాము. ధనియాలపేట 30 వార్డులో అంగన్వాడీ కేంద్రాలు రెండింటికి కూడా ఇవ్వటం జరిగింది. అట్లాగే అల్లంబడి దాంట్లో కూడా మరి పిల్లలకి చేపలు, అట్లాగే వంట సామాగ్రి ఇవ్వడం జరిగింది. ఇలాగ మాకు తోచిన విధంగా మేము అనేది అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకి సహాయం చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క సిబ్బంది కూడా వారికి మంచిగా సహకరించాలని, పిల్లల్ని మంచిగా చూసుకొని వాళ్ళ నాన్న పాలన చూసుకొని వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మా తోటి పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈ 33, 32లో ఉన్న అంగన్వాడీ పిల్లలకి ఈ యొక్క పళ్ళాలు, ఈ యొక్క కుక్కర్లు ఇవ్వటం మాకు చాలా అదృష్టం. మా దృష్టి తీసుకొస్తే మా మద్దాల నాగరాజు గారికి చెప్పడం జరిగింది. వాలంటీరు చేద్దామని చెప్పేసి బుజ్జి గారు, నేను, అలాగే మా ఒక గుడి దుర్గమ్మ గారి గుడి చైర్మన్ బడబడ హరి గారు, వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. ఆయన వేరే ఊరే లేడు. అయినా ఇలాంటి మంచి కార్యక్రమం మా ఎమ్మెల్యే గారు ఫస్ట్ నుండి ఇలాంటివి చేయటం చాలా ఇష్టం. బ్యానర్లు కట్టి ఈ కట్టి ఇలాంటివి కాకుండా ఇలాగ పిల్లలకి అందరికీ ఎవరికైనా కానీ ఇలా ఉపయోగపడే పని చేస్తే ఆయన చాలా ఆనందపడతాడు. ఆ దృష్టితోనే మా ఒక ఆంధ్రవరంలో ఉన్న 33, 32 వార్డులో బుజ్జి గారు నేను ఈ గట్టిగా పట్టి నారాజు గారిని పిలవడం జరిగింది. నారాజు గారు కూడా తోసి సాయం చేసి ఇవన్నీ తీసుకుని పిల్లలకి ఇచ్చాం. అలాగే అమ్మ అంగన్వాడీ వాళ్ళని చెప్తున్నాం, పిల్లలు ఉంటే చాలా చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి సౌకర్యంతో చక్కగా భోజనం కానీ ఉప్పు కానీ ఏదైనా కానీ శుభ్రంగా 1-2 సార్లు కడిగి వాళ్ళకి శుభ్రంగా చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సెలవు తీసుకుంటాం. ఈరోజు 32, 33 వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకి సంబంధించిన వంట పాత్రలు ఏమని చెప్తేనే మనకి సిబ్బంది ద్వారా మనకు వేయటం ద్వారా మనం మధ్యాహ్న నాగరాజు గారిని, ప్రభు గారిని కలిసి వాళ్ళని అడిగి మనం చేయటం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ పాట మీద ఉన్న రాజా కాండ్రేకల బహదూర్
పాఠశాల అంగన్వాడీ ప్రైమరీ సెంటర్ నందు ఈ విద్యార్థులకు కావాల్సిన కొన్ని రకాల వడ్డన సామాన్లు కావాలని చెప్పి మన 34వ వార్డు ఇన్ఛార్జి బుజ్జిగారి తెలియజేశారు. బుజ్జిగారి వెంటనే కూడా 33వ వార్డు ఇన్ఛార్జి ప్రభు గారికి, మజ్జాడ నాగరాజు, బొడబల్ల హరి గారు వీళ్ళందరికీ మిత్రులు తెలియజేయగా వాళ్ళందరి సహాయంతో ఈ రోజున విద్యార్థులకు కావాల్సిన వడ్డన పాత్రలన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇవాళ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎన్నో పథకాలు తీసుకొస్తూ విద్యాభివృద్ధి చేయాలని చెప్తున్నారు. త్వరలో కూడా తల్లికి వందనం పేరుతో విద్యార్థులందరికీ కూడా డబ్బులు అందబోతున్నాయి. కొత్త టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు సంబంధించి కిట్స్ అన్నీ కూడా ప్రభుత్వాలు అందజేస్తున్నాయి. కానీ చిన్న ఎలాంటి సహాయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళకి తోడ్పాటునివ్వటం అంటే కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి చిన్నపిల్లలకి సంబంధించిన సేవా కార్యక్రమాలు పార్టీ వాళ్ళందరూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. తెన్నేరు వద్ద పంట పొలాల్లోకి దూసుకు వెళ్లిన ఆర్టీసీ బస్సు. స్టీరింగ్ రాడ్ విరిగిపోవడంతో బస్సు అదుపు చేయలేకపోయిన డ్రైవర్. పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు. సర్ప్ ప్రోగ్రాంపై జన సైనికులు అవగాహన పెంచుకుని స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించిన నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీకాంత్. రానున్న మున్సిపల్ మరియు పంచాయతీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా పనిచేయాలని జన సైనికులకు సూచన. రాజ్యసభ సభ్యుల అభ్యర్థులుగా ఎంపికైన సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు. 3 రాజ్యసభ అభ్యర్థుల ప్రతిపాదన పత్రాలపై సంతకాలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.